తడవ తమిళనాడు ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారు స్టాలిన్ సార్ ఇక్కడికి వచ్చిందా ನಮ್ಮ ಪ್ಲಾನ್ ಇತ್ತು ಬಸವನಗುಡ ఈ ప్లాన్ తెలిపోయిందంటే రిజర్వాయర్ యాడ్ కడతా ఉండేది చెప్పి చెప్తే రేముండా నేనే ఉంటాను అవును మీరు వచ్చి చూసుకోం బాయ్ స్టాలిన్ మాట్లాడి వీడికి వచ్చింది ఆయన సెక్యూరిటీ చూసుకొని అప్పుడు అపోజిషన్ స్టాలిన్ जय बाबू
బాబు దూరం రా. తడవ తమిళనాడు ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారు స్టాలిన్ సార్ ఇప్పుడు వచ్చిందా ನಮ್ಮ ಪ್ಲಾನ್ ಇತ್ತು ಬಂದ ఈ ప్లాన్ వెళ్ళిపోయిందంటే రిజర్వాయర్ యాడ్ కడతా ఉండేది చెప్పి చెప్తే రేముండా నేనే ఉంటాను. మీరు వచ్చి చూసుకోండి స్టాలిన్ వీడికి వచ్చింది ఆయన సెక్యూరిటీ తెచ్చుకొని అప్పుడు అపోజిషన్ ఉండే స్టాలిన్ లింగం ఉంది కదా, లింగం కొంచెం పైన అవసరం ఫారెస్ట్ కూడా కాపాడలేదు ఇంకొంచెం క్లీన్ చేయాలి కదా ల్యాండ్ ఉంది ఇది కూడా ఇట్లా ఉంది నాకు క్లీన్ చేయడానికి నీట్గా చిన్న ఉంది ఆ షెడ్ దాకా ఉంటుంది ఉండదు ఇది కింద పార్కింగ్ బంక్ వస్తుంది మనం అనుకుంటే షెడ్ షెడ్లు తెప్పించేస్తే ఇది ఇంకా ఎక్కువ ఉంది నాకు ఎక్కువ ఇది ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది నా దేవుడు అప్పుడు మరి వాళ్ళు చూసుకుంటారు కైలుగా గ్రీన్ బస్సు పెట్టండి కొంచెం క్లీన్ చేద్దాం అనుకుంటుంది మళ్ళీ జనాలకు నీళ్ళకి వెళ్ళిపోతాను నేను పని వద్దులే పెట్టినారు అంతే పిల్లలు జారేది ఒకటి తిరిగేది ఒకటి ₹1 ఎలక్షన్ లింగం ఉంది కదా, లింగం కొంచెం పైన అవసరం ఫారెస్ట్ కూడా కాపాడలేదు ఇంకొంచెం క్లీన్ చేయాలి కదా ల్యాండ్ ఉంది ఇది కూడా ఇట్లా ఉంది నాకు క్లీన్ చేయడానికి నీట్గా చిన్న ఉంది ఆ షెడ్ దాకా ఉంటుంది ఉండదు ఇది కింద పార్కింగ్ బంక్ వస్తుంది మనం అనుకుంటే షెడ్లు తెప్పించేస్తే ఇది ఇంకా ఎక్కువ ఉంది నాకు ఎక్కువ ఇది ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది నా దేవుడు అప్పుడు మరి వాళ్ళు చూసుకుంటారు కైలుగా గ్రీన్ బస్సు పెట్టండి కొంచెం క్లీన్ చేద్దాం అనుకుంటుంది మళ్ళీ జనాలకు నీళ్ళకి వెళ్ళిపోతాను నేను పని వద్దులే
పెట్టినారు అంతే. రెండా పిల్లలు జారేది ఒకటి, తిరిగేది ఒకటి. ₹1,00,000 ఎలక్షన్ సపోర్ట్ చేసినారు కానీ అయిందా లేదా చూసుకో. సర్వే ల్యాండ్ రికార్డ్స్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్. ఈ 5 acres ఎక్కడ వస్తుంది? ఈ 5 acres పైన ఉండేదా? పైన ఉండేది ఇప్పుడు పైన ఇప్పుడు మన మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ప్రపోజ్ చేస్తాం. ఇది ఎవరున్నారు కాపురం? ఆ బీగం తీయమంటే పిల్లలు ఏమాడేదే జారేది ఎవరు ఉన్నట్టున్నారు కాపురమా? సార్ ఇక్కడ మందులు రైతు చేస్తారు సార్. ఏం చేస్తున్నారు ఇక్కడ? నైట్ అయితే ఎవరు ఉండరు. బండపల్లి పనిచేసేది, బండపల్లి వాళ్ళు, కోటరాపల్లి వాళ్ళు. నీళ్ళు గిళ్ళు వస్తాయి బాగానే. వాటర్ ఓకే. బోరు ఆ పక్క ఈ మెట్టుపై కాపుతుంది. బోర్లో నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకంతా నీళ్ళు వస్తా ఉన్నాయి నీళ్ళు. మీది దేవతోటి కదా? టూరిజం కింద ఎట్లా తీసుకురావాలా, ఎట్లా ఫిట్ అవుతుంది అని చూస్తూ ఉన్నాం. రకరకాలైనటువంటి ఇన్వెస్టర్స్ను అడుగుతూ ఉన్నాం, ఇక్కడ మీరు చేయండి అని. బట్ ఇంకా అది మెటీరియలైజ్ కాల. కొంత టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొంత డబ్బులు తీసుకొచ్చి, లేదా రకరకాల వివిధ టూరిజం డిపార్ట్మెంట్ దగ్గర పెద్ద డబ్బులు లేవు, డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు లేవు. అందుకని 2-3 రకాలుగా కూడా గవర్నమెంట్ నుంచి 4-5 డిపార్ట్మెంట్స్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆ రోడ్ వేయడమా, కింద ఒక షెడ్ కట్టి వచ్చిన వాళ్ళు తడిసిపోకుండా ఉండడమా, వచ్చిన వాళ్ళకు బాత్రూమ్లు, ల్యాబొరేటరీ ఫెసిలిటీ చేయడమా, ఇవి టెంపరీగా కొంతవరకు చేసి, మళ్ళీ ఏదైనా పీపీపీ మోడల్లో ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే, ప్రైవేట్ అదే పీపీపీ మోడల్లో ఇన్వెస్టర్స్ వస్తే వాళ్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా దీన్ని డెవలప్ చేస్తే ఇక టూరిజం పెరుగుతుంది, చుట్టూ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది అని ఆలోచిస్తున్నాం. ట్రై చేస్తూ ఉన్నాం, రకరకాలైనటువంటి ఆప్షన్లు ట్రై చేస్తున్నాం, చూడాలి ఇక్కడ. ఎందుకంటే ఇది రూరల్ ఏరియా పూర్తిగా. చుట్టుపక్కల మనకేం ఇండస్ట్రీస్ ఇంకోటి ఉంటే ఎవరికి ఇక్కడ అకామిడేషన్ ఉండడానికో పోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకేం లేవు. దానివల్లనే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి ఇంక బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి బెంగళూరు వాళ్ళని ఇక్కడికి ఎంతవరకు తీసుకురాగలము, ఈడ వాళ్ళ స్టాండర్డ్ సరిపోయేగా తయారు చేసేటువంటి ఇన్వెస్టర్ ఎవడు అనేది ట్రై చేస్తున్నాము. త్వరగా ఎవరైనా దొరికితే ఖచ్చితంగా అవన్నీ కంప్లీట్ చేసేస్తాం.